ఫస్ట్లీ నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మెసేజ్ చేసిన వాళ్ళకి కొంతమందికి రిప్లై ఇవ్వగలిగాను, కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల అందరికీ ఇవ్వలేకపోయాను. సో విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, శ్రీదేవి గారు క్యాజువల్ గానే చనిపోయారా లేదంటే ఎవరైనా ప్లాన్ చేసి చంపేశారా? ఇది ఇప్పుడు వచ్చిన డౌట్ కాదు. ఆమె చనిపోయింది అని చెప్పి న్యూస్ రాగానే నెక్స్ట్ డే నుంచి కూడా ప్రతి ఒక్కరిలో ఉన్న డౌట్ ఇది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ డౌట్స్ ని ఇంకా స్ట్రాంగ్ చేస్తూ వచ్చిన రూమర్స్ అండ్ ఎలిగేషన్స్ లోకి వెళ్తే, మేజర్ గా చెప్పేది బాలీవుడ్ లో రైటర్ దగ్గర నుంచి యాక్టర్ అండ్ డైరెక్టరే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఆల్మోస్ట్ 12 ఫిలిమ్స్ కి వర్క్ చేసిన సునీల్ సింగ్ అనే ఆయన శ్రీదేవి గారు చనిపోలేదు, ఆమెని ప్లాన్ చేసి బోనీ కపూరే చంపేశాడని చెప్పి డైరెక్ట్ గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పారు. అయితే అప్పటికే చేసింది బోనీ కపూర్ ఏమో అని చెప్పి చాలా మంది డౌట్స్ రైజ్ చేసినా, కానీ ఈయన మాత్రం ఆ డౌట్స్ తో ఆగిపోకుండా తనకు ఉన్న సోర్సెస్ తో కనుక్కుని చేసింది బోనీ కపూర్ అని చెప్పి, అతనికి చేసే అంత అవసరం ఏముంది అని చెప్పి కూడా కనుక్కున్నాను అని చెప్పి కేవలం టీవీ ఛానల్స్ ముందు చెప్పి ఆపేయకుండా సుప్రీం కోర్టులో ప్లీ కూడా వేశాడు. అండ్ ఇతని లాయర్ చెప్పిన దాని ప్రకారం అయితే అప్పటికి కొన్ని ఇయర్స్ గా బోనీ కపూర్ కి వచ్చిన ఫ్లాప్ మూవీస్ వల్ల ఫైనాన్షియల్ కండిషన్ కొంచెం దారుణంగా ఉందంట. అది కూడా ఎందుకు అంటే ఇనీషియల్ ఇయర్స్ లో, అంటే అతను మూవీస్ ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టిన తర్వాత 1980s లో ఇయర్ కి ఒక్క పెద్ద హిట్ అయినా పడింది, కానీ 2000 to 2015 వచ్చేసరికి మాత్రం కేవలం 2005 లో వచ్చిన నో ఎంట్రీ అండ్ 2009 లో వచ్చిన వాంటెడ్ తప్ప మిగతా అన్ని కూడా ఫ్లాప్సే. ఆ 2 మూవీస్ కూడా సల్మాన్ ఖాన్ వి. సో స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు ఒక రకంగా వీళ్ళది హిట్ కాంబో, కానీ అలాంటి వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న గొడవల వల్ల వీళ్ళకి దూరం పెరిగింది. అండ్ ఆ గొడవలకి చాలా మంది చెప్పే కారణం ఏంటి అంటే, బోనీ కపూర్ వాళ్ళ కొడుకు అర్జున్ కపూర్ ఉన్నాడు కదా, అతను సల్మాన్ ఖాన్ బ్రదర్ అయిన అర్బాజ్ ఖాన్ వాళ్ళ వైఫ్ మల్లికా అరోరాతో అఫైర్ స్టార్ట్ చేయడం. ఇది అరౌండ్ 2010 లోనే స్టార్ట్ అయింది, కానీ 2016 వచ్చేటప్పటికి మల్లికా అరోరా డివోర్స్ ఇచ్చేసి పబ్లిక్ గా అర్జున్ తో ఉన్న రిలేషన్ గురించి అనౌన్స్ చేసేసింది. సో ఈ ఇష్యూలోనే సల్మాన్ ఖాన్ అండ్ బోనీ కపూర్ ఇద్దరు కూడా ఒకరినొకరు తిట్టుకుని వార్నింగ్స్ కూడా ఇచ్చుకున్నారు అని చెప్తారు. దీని తర్వాత సక్సెస్ లేకపోవడంతో బోనీ కపూర్ తన ప్రాపర్టీస్ ని కూడా సేల్ చేయాల్సి వచ్చిందంట. అండ్ ఈ రీజన్ వల్లే శ్రీదేవి గారు మళ్ళీ మూవీస్ చేయడానికి సైన్ చేశారు. అయితే ఇవన్నీ నిజాలు అయినప్పటికీ కూడా ఇవి ఎలా బోనీ కపూర్ శ్రీదేవి గారిని చంపడానికి కారణాలు అవుతాయని చెప్పి కోర్టు అడిగిన దానికి సునీల్ సింగ్ లాయర్ చెప్పిన సమాధానం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. శ్రీదేవి గారి పేరు మీద 240 కోట్లకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉందంట, అది కూడా ఒమాన్ లో. ఒక్కసారిగా ఈ న్యూస్ బయటికి రాగానే అందరూ కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి షాక్ అయ్యి తర్వాత ఏం అవ్వబోతుంది అని ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న ఒక యూనిక్ క్లాజ్ ఏంటి అంటే, ఈ చనిపోయే టైంలో ఆ పర్సన్ ఖచ్చితంగా యుఏఈలోనే ఉండాలి అని చెప్పి ఉందంట. అండ్ అది కేవలం యాక్సిడెంటల్ గా చనిపోతే మాత్రమే వస్తది అని ఉండడంతో ఆమెని అక్కడ వరకు తీసుకెళ్లి చంపేశారని చెప్పి వాదిస్తూ అక్కడికి ఇండియన్ పోలీస్ వెళ్లి ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని చెప్పి కూడా అడిగారు. మరి దీనికి కోర్టు ఏమని చెప్తుంది? నిజంగానే శ్రీదేవి గారిని ప్లాన్ చేసి చంపేశారా? ఎందుకని అందరూ బోనీ కపూరే ప్లాన్ చేసి చేశాడు అని చెప్పి అంటున్నారు. అసలు నిజంగా ఆ రోజు ఏం జరిగింది? ఎందుకని ముందు హార్ట్ అటాక్ అని చెప్పి తర్వాత నెక్స్ట్ డేకి మునిగిపోయి చనిపోయారని చెప్పి చెప్తున్నారు. నిజంగానే 5 అడుగుల బాత్ టబ్ లో శ్రీదేవి గారు మునిగి చనిపోయే ఛాన్స్ ఉందా? ఎందుకని హోటల్ స్టాఫ్ మాత్రం వాళ్ళు వెళ్లి చూసేసరికి శ్రీదేవి గారు బాత్ టబ్ లో లేరు, కింద నేల మీద పడిపోయి ఉన్నారు అని చెప్తున్నారు. ఇలా చాలా విషయాలున్నాయి వీడియోలో, సో మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. మీ అందరి సపోర్ట్ కి కూడా చాలా చాలా థ్యాంక్స్. చిన్నగా వేసుకునే అడుగులు ఇలాగే కంటిన్యూ అవడం కోసం అని చెప్పి మనం రోడ్ టు 100K అని చెప్పి స్టార్ట్ చేశాం కదా. సో ఒకవేళ మీరు మన వీడియోని చూసి నచ్చింది అంటే లైక్ చేసి షేర్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరగా 100Kకి రీచ్ అయిపోదాం. అండ్ యూట్యూబ్ రీసెంట్ గా ఇచ్చిన హైప్ అనే బటన్ యూస్ చేసి హై పాయింట్స్ ఇచ్చారు అంటే వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ తెలుసుగా ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఫాస్ట్ గా చేసేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. 1963లో శివకాశికి దగ్గరలో ఉన్న మీనంపట్టి ఊర్లో పుట్టిన అమ్మాయి పేరు శ్రీ అమ్మ అయ్యంగర్. ఈమె ఫాదర్ అయ్యప్పన్, అక్కడే ఒక లాయర్. అండ్ ఈమె మదర్ మన తిరుపతి నుండి. సో అలా ఆమె మదర్ టంగ్ తెలుగు అయింది. అయితే ఆమె ఫస్ట్ యాక్ట్ చేసింది ఎప్పుడో తెలుసా? ఆమెకి 4 ఏళ్ళు ఉన్నప్పుడు. ఈమె ఫాదర్ ఈమెను తీసుకెళ్లి కందర్సన్ అనే పోయిట్ కి పరిచయం చేస్తే అలా ఆయన ద్వారా ఫస్ట్ టైం కందన్ కరుణయ్య అనే మూవీలో చిన్నప్పటి మురుగన్లా ఛాన్స్ వచ్చింది. అండ్ ఆ మూవీలో ఈ పాపతో యాక్ట్ చేసిన షావుకార్ జానకి గారు అయితే అసలు ఈ పాప కళ్ళలో ఉండే స్పార్క్ అండ్ ఏమీ తెలియని అమాయకపు స్మైల్, ఈ క్యారెక్టర్ లో పాపని తప్ప ఎవరిని ఊహించలేకపోయాను అని చెప్పారు. అండ్ ఈ పాప చాలా ఎదుగుద్ది అని కూడా చెప్పారు. అయితే అక్కడ నుండి అసలు హీరోయిన్ అవ్వకుండానే తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. అలా చేస్తున్న టైంలోనే ఆమె పేరు బేబీ శ్రీదేవిగా మారింది. తర్వాత హీరోయిన్ అయిన తర్వాత కూడా
లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా ప్రతి లాంగ్వేజ్ లో కూడా మూవీస్ చేస్తూ సుమారు 300కి పైగా మూవీస్ కంప్లీట్ చేశారంట. అండ్ ఒక నేషనల్ అవార్డ్, ఒక ఫిలిం ఫేర్, ఇంకా సౌత్ ఫిలిం ఫేర్ గురించి చెప్పాలి అంటే ఎన్నో చేయో లెక్క కూడా లేదు. అండ్ ఈవెన్ ఈమెకి ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పి రియల్ గా ట్యాగ్ వచ్చింది. అండ్ దానితో పాటు 2013లో పద్మశ్రీ కూడా ఇచ్చారు. అండ్ శ్రీదేవి గారి అందం గురించి కానీ యాక్టింగ్ గురించి కానీ చెప్పాలి అంటే దానికోసం మళ్ళీ సపరేట్ వీడియో చేయలేము. అండ్ శ్రీదేవి గారి గురించి నాకు పర్సనల్ గా ఉన్న ఒక మెమరీ ఏంటి అంటే చిన్నప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీని VCR లో వేసుకుని చూస్తున్నప్పుడు నిజంగానే దేవలోకం నుంచి వచ్చిన దేవకన్యేమో అనిపించింది చిన్నప్పుడు కదా. సో అలాంటి ఒక మెస్మరైజింగ్ మనిషి మే మూవీస్ లో, కానీ బయటకు వచ్చేసరికి చాలా ఇంట్రోవర్ట్ అంట. చిన్నప్పటి నుంచి మూవీస్ లో ఉన్నా కానీ ఎవరినైనా ఏమైనా అడగాలి అంటే చాలా మొహమాటం అంట. అండ్ అందుకే ఖచ్చితంగా పక్కన వీళ్ళ మదర్ మాత్రం ఉండాలి అనేవాళ్ళంట. చిన్నప్పటి నుండి కూడా శ్రీదేవి గారి మూవీస్ ఎక్కడైతే షూట్ చేస్తున్నారో అక్కడికి తన మదర్ వచ్చేవాళ్ళు. సో ఇదే అలవాటైపోయి పెద్దయ్యాక కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆమె ఫాదర్ కూడా ఆమెకి చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ అన్ఫార్చునేట్లీ ఆమె కెరియర్ కరెక్ట్ గా పీక్ స్టేజ్ లో ఉండగా 1990లో ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. అయితే ఆయన చనిపోక ముందు నుండి కూడా శ్రీదేవి గారికి అండ్ మిథున్ చక్రవర్తికి లవ్ అఫేర్ నడుస్తుంది అని చెప్పి చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యేవి. కాకపోతే ఏంటంటే అప్పటికి మిథున్ చక్రవర్తికి పెళ్లి అయిపోయింది. సో దీని వల్ల ఏమైంది అంటే వీళ్ళ ఇద్దరి లైఫ్ల మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి వీళ్ళిద్దరూ న్యూస్ పేపర్స్ కి చాలా సార్లు అలాంటిది ఏమీ లేదు అని చెప్పారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి మూవీ ఎప్పుడు చేసినా కానీ ఈ రూమర్ మాత్రం ఖచ్చితంగా వచ్చేది, వీళ్ళకి పెళ్లి అయిపోయింది, కేవలం బయటికి మాత్రం చెప్పట్లేదు అని చెప్పి. కానీ ఎప్పుడైతే మిథున్ చక్రవర్తితో ఈమె నేమ్ పెట్టడం మానేశారో అప్పటి నుంచి కూడా శ్రీదేవి పేరుతో పాటు ఇంకో పేరుని యాడ్ చేసి రూమర్ స్ప్రెడ్ చేసేవాళ్ళు. ఆ పేరే బాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన బోనీ కపూర్. అయితే ఇక్కడ కూడా బోనీ కపూర్ గారికి మోనా కపూర్ తో పెళ్లయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లే అర్జున్ కపూర్ అండ్ అన్షులా కపూర్. ఈవెన్ ఆ టైంలో శ్రీదేవి గారు నిజంగానే వీళ్ళ ఫ్యామిలీతో కొంచెం క్లోజ్ గానే ఉండేవాళ్ళు. మోనా గారు అయితే శ్రీదేవి గారిని తన సొంత సిస్టర్ లా చూసుకునేవాళ్ళు. సో అందుకే శ్రీదేవి గారు కొన్నిసార్లు వీళ్ళ ఇంట్లో కూడా ఉండేవాళ్ళు. అయితే మరి ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు కానీ బోనీ కపూర్ శ్రీదేవి గారిని లవ్ చేశాడు. అండ్ శ్రీదేవి గారు కూడా ఇష్టపడడంతో 1996లో మోనా కపూర్ గారికి డివోర్స్ ఇచ్చి శ్రీదేవి గారిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లిలో కూడా చాలా రూమర్స్ అండ్ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ అందులో చాలా ఎక్కువగా వినిపించే రూమర్ ఏంటి అంటే ఈ డివోర్స్ ఇవ్వడానికి ముందే శ్రీదేవి గారు ప్రెగ్నెంట్ అవడం వల్ల ఫాస్ట్ గా మోనా గారికి డివోర్స్ ఇచ్చేసి 1996లోనే ఒక గుడిలో పెళ్లి చేసుకుని తర్వాత దాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అని చెప్తారు. మోనా గారు అయితే కొన్ని ఇంటర్వ్యూస్ లో డైరెక్ట్ గానే శ్రీదేవిని నా సొంత చెల్లిలా చూసుకున్నాను అండ్ ఆమె నా హస్బెండ్ కలిసి నాకు ఇంత ద్రోహం చేశారు. సో ఆ బిట్రేల్ ని తట్టుకుని అలాగే ఉండడం కన్నా డివోర్స్ తీసుకుని విడిపోవడం బెటర్ అనిపించింది, అందుకే విడిపోయాను అని చెప్పారు. అయితే విషయం ఏదైనా కానీ ఆల్రెడీ పెళ్లి అయిపోయిన బోనీ కపూర్ ని శ్రీదేవి గారు పెళ్లి చేసుకోవడం అనే దాన్ని ఆమె చాలా మంది ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆమెను ఒక పర్ఫెక్ట్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న ఆవిడగా చూసేవాళ్ళు. అయితే అలాంటి ఆవిడ్ని ఇప్పుడు సడన్ గా ఇతను మ్యానిపులేట్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకోవడం మొదలు పెట్టారు. అండ్ ఇలా అనుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే 1990లో ఆమె ఫాదర్ చనిపోయారని చెప్పాను కదా, ఎగ్జాక్ట్ గా అదే టైంలో ఆమె మదర్ కి కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. సో దానికోసం మెడిసిన్స్ వాడుతూ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ సేమ్ ఇయర్ లోనే US వెళ్లి సర్జరీ కూడా చేయించారు. అయితే దీని తర్వాత ఆమె మళ్ళీ రికవర్ అవ్వలేకపోయారు. దాంతో ఇప్పుడు శ్రీదేవి గారికి చిన్నప్పటి నుంచి ఆమెకి పక్కనే ఉండి తోడుగా ఉన్న మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కూడా అవైలబిలిటీ లేకపోవడంతో ఆ టైంలో దగ్గరైన బోనీ కపూర్ ఆమెని మ్యానిపులేట్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అనుకోవడం మొదలు పెట్టారు. అండ్ 1996లోనే శ్రీదేవి గారి మదర్ కూడా చనిపోయారు. సో ఇదే జనానికి కోపం. అయితే అప్పటి వరకు కూడా బోనీ కపూర్ అంటే ఎవరు అనే విషయం చాలా మందికి తెలియదు. కేవలం శ్రీదేవి గారి హస్బెండ్ అయిన తర్వాతే మిగతా లాంగ్వేజెస్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలిసింది. ఈవెన్ నాకు కూడా శ్రీదేవి గారి హస్బెండ్ గానే తెలుసు. అయితే జనానికి ఆల్రెడీ ఉన్న కోపం కాస్త ఇంకా పెరగడానికి రీజన్ శ్రీదేవి గారు పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకుని తన ఫ్యామిలీని చూసుకోవాలి అని చెప్పి మూవీస్ చేయడం ఆపేస్తున్నా అని చెప్పారు. సో వాళ్ళ ఫేవరెట్ హీరోయిన్ మళ్ళీ మూవీస్ లో కనిపించకపోవడానికి కారణం ఎవరు అని చెప్పి చూస్తే వాళ్ళకు కనిపించింది కేవలం బోనీ కపూర్ మాత్రమే. మరి అది నిజంగానే శ్రీదేవి గారి డెసిషనా లేదంటే బోనీ కపూర్ అలా చేపించాడనే విషయం కూడా తెలియదు. ఎందుకంటే బోనీ కపూర్ కూడా చాలా పొసెసివ్ అంట శ్రీదేవి గారి అందానికి. అండ్ ఆమె క్యారెక్టర్ అండ్ ప్రెసెన్స్ తనకి మాత్రమే కావాలి అనుకునేవాడంట. అండ్ దీని గురించి ఇండస్ట్రీలో కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. సో ఇతనే మూవీస్ చేయొద్దు అన్నాడు అని చెప్తారు. సో ఈ రీజన్స్ వల్లే బోనీ కపూర్ అంటే చాలా మంది శ్రీదేవి గారి ఫ్యాన్స్ కి ఇష్టం లేదు. అయితే తర్వాత మళ్ళీ 2012లో తిరిగి మళ్ళీ మూవీ చేశారు. అండ్ ఇది చేయడానికి రీజనే బోనీ కపూర్ ఫినాన్షియల్ గా స్ట్రగుల్స్ లో ఉండడం అని చెప్తారు. అయితే ఆమె వరకు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేశారు. కానీ అదంతా కూడా మారిపోబోతుంది. ఫిబ్రవరి 2018 బోనీ కపూర్ వాళ్ళ నెఫ్యూ అయిన మోహిత్ మార్వాది UAEలో ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు మ్యారేజ్ ఉంది. సో దానికోసం చెప్పి కరెక్ట్ గా ఫిబ్రవరి 20కి శ్రీదేవి గారు బోనీ కపూర్ తో పాటు వాళ్ళ చిన్నమ్మాయి ఖుషి కూడా ఈ ఈవెంట్ జరిగి అల్ జజీరా అండ్ అల్ హమారాకి రీచ్ అయ్యారు. అండ్ ఆ 2 రోజులు కూడా
అక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా హ్యాపీగా ఉంటూ అక్కడ దిగిన పిక్స్ అన్నిటిని కూడా చాలా హ్యాపీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు శ్రీదేవి గారు. అయితే అక్కడికి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడంతో రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ ఫ్యామిలీకి జరిగిన బిగ్గెస్ట్ గ్యాదరింగ్ గా అయింది అది. అయితే మెయిన్ పెళ్లి కంప్లీట్ అవ్వకముందే 21st మార్నింగ్ న బోనీ కపూర్ కి లక్నోలో ఏదో మీటింగ్ ఉంది అని చెప్పి అతను అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేసాడు. అయితే పెళ్లి అది కంప్లీట్ అయ్యేసరికి బోనీ కపూర్ వెళ్ళిన కొన్ని గంటల్లోనే ఖుషి కూడా ఇప్పుడు ఇండియా వచ్చేయడానికి రెడీ అయిపోతుంది. కానీ శ్రీదేవి గారు మాత్రం నేను అప్పుడే ఇండియా రాను, ఒక 2 రోజులు దుబాయ్ లో ఉంటున్న తన సిస్టర్ శ్రీలత గారి దగ్గరికి వెళ్లి వస్తాను అని చెప్పారు. అయితే దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అప్పటి వరకు జరిగిన హెక్టిక్ సెలబ్రేషన్స్ తర్వాత అట్లీస్ట్ కొంచెం రిలాక్సేషన్ ఉంటది అని చెప్పి, అండ్ 2, శ్రీదేవి గారికి దుబాయ్ లో షాపింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ దానికి తోడు ఇంకో 15 రోజుల్లోనే జాన్వీ కపూర్ బర్త్డే కూడా వస్తుంది. సో వాటికి సంబంధించిన షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని నేను తర్వాత వస్తాను అని చెప్పడంతో ఖుషి కూడా స్టార్ట్ అయ్యి ఇండియా వచ్చేసింది. అండ్ శ్రీదేవి గారు కూడా దుబాయ్ వెళ్ళిపోయారు. అయితే మరి ఎందుకో తెలియదు కానీ శ్రీలత వాళ్ళ ఇంటికి వెళ్లకుండా జుమేరా ఎమిరేట్స్ టవర్ లో రూమ్ తీసుకుని ఉన్నారు. సో 22nd and 23rd కూడా శ్రీదేవి గారు సేమ్ ఇదే రూమ్ లో ఉన్నారు. అయితే మరి ఏం జరిగిందో తెలియదు కానీ 24th కరెక్ట్ గా 2 PM కి బోనీ కపూర్ ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి దుబాయ్ వెళ్ళిపోయాడు. అండ్ 6:30 కల్లా అక్కడ హోటల్ కి రీచ్ అయిపోయాడంట. అయితే అంత ఫాస్ట్ గా ఎలా వెళ్ళాడు అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇండియన్ టైం కి అండ్ యుఏఈ టైం కి 1.5 hour డిఫరెన్స్ ఉంటుంది. సో అలా రీచ్ అయిన తర్వాత వెళ్లి శ్రీదేవి గారు ఉంటున్న రూమ్ డోర్ నాక్ చేస్తే ఎవరు అని చెప్పి శ్రీదేవి గారు ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఉన్నది బోనీ. దాంతో అతన్ని చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారంట శ్రీదేవి గారు. అండ్ ఇద్దరు కూడా లోపలికి వెళ్లి ఆల్మోస్ట్ 15 నిమిషాలు మాట్లాడుకుంటున్నారంట. అయితే ఆ రోజు సడన్ గా ఎందుకని దుబాయ్ వెళ్ళాడు అని చెప్పి బోనీని అడిగితే దానికి అతను చెప్పిన సమాధానం కరెక్ట్ గా ఆ రోజు మార్నింగ్ అతను లేచి మీటింగ్ కి రెడీ అయ్యే టైంలో శ్రీదేవి గారు ఫోన్ చేశారంట. నిన్ను మిస్ అవుతున్నాను, నువ్వు కూడా ఇక్కడ ఉంటే బాగుండేది అని చెప్పి. బోనీ కపూర్ కూడా అప్పటికే ఆమెను మిస్ అవుతూ ఉండడంతో వన్స్ మీటింగ్ కంప్లీట్ అయిపోగానే శ్రీదేవి గారికి ఫోన్ చేసి నేను ఇప్పుడు ఇంకో మీటింగ్ లో ఉంటాను, నా ఫోన్ అవైలబుల్ లో లేకపోతే కంగారు పడకు అని చెప్పి ఇతను మాత్రం సీక్రెట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చేసాడంట. సో అలా సర్ప్రైజ్ చేయడం కోసం వచ్చాను అని చెప్పాడు. అండ్ వన్స్ ఇలా ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత బయటికి ఎక్కడికైనా డిన్నర్ కి వెళ్దాం అని చెప్పి అడగడంతో సరే నేను వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్పి శ్రీదేవి గారు స్నానం చేయడానికి బాత్రూమ్ కి వెళ్లారంట. బోనీ హాల్లో టీవీ ఆన్ చేసి అప్పుడు జరుగుతున్న ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ 15 నిమిషాలు అయిపోతున్నా కానీ ఇంకా రాకపోవడంతో తన ముందు టేబుల్ మీద ఉన్న ఫోన్ ని తీసి బాత్రూమ్ లోని ఫోన్ కి కాల్ చేశాడంట. అది ఆన్సర్ చేయకపోవడం అండ్ కనీసం ఎలాంటి రెస్పాన్స్ కూడా రాకపోవడంతో వెళ్లి 2-3 సార్లు డోర్ నాక్ చేశాడు కానీ స్టిల్ నో ఆన్సర్. కానీ డోర్ లోపల నుంచి లాక్ చేసుకుని లేకపోవడంతో నేను లోపలికి వస్తున్నానని చెప్పి పిలుస్తూ డోర్ ఓపెన్ చేసి వెళ్లి చూసేసరికి కేవలం 20 నిమిషాల ముందు వరకు కూడా అతనితో చాలా హ్యాపీగా మాట్లాడిన తన వైఫ్ ఇప్పుడు ఆ బాత్ టబ్ లో మునిగిపోయి కనీసం ఫేస్ కూడా కనిపించకుండా కదలకుండా ఉండిపోయి చనిపోయి కనిపించిందంట. ఇది చూసిన బోనీ షాక్ లో అలాగే నిల్చునిపోయి తర్వాత తేరుకుని తన ఫ్రెండ్ కి ఫోన్ చేశాడు. అండ్ తర్వాత హోటల్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు సెక్యూరిటీ అండ్ డాక్టర్ తో పాటు అక్కడికి వచ్చారు. అయితే బోనీ ఆమెని కదుపుతూ ఆమెకి ఊపిరవడానికి ట్రై చేశాడు కానీ డాక్టర్ వచ్చిన తర్వాత సిపిఆర్ ట్రై చేసినా ఆమెకి అప్పటికీ పల్స్ లేదు అని చెప్పారంట. దాంతో వెంటనే పోలీసులు కూడా రావడంతో ఈమెని తీసుకుని షైక్ రషీద్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే అక్కడికి వెళ్లేసరికి ఆమె చనిపోయింది అని చెప్పారు. అయితే ఈ టైంలో ఆమె హార్ట్ స్ట్రోక్ తోనే చనిపోయారు అని చెప్పి చెప్తున్నారు. అయితే అప్పటికి కూడా శ్రీదేవి గారు చనిపోయారు అని చెప్పి ఒక రూమర్ స్టార్ట్ అయింది ఇండియాలో. అయితే ఆమె చనిపోయిందా బ్రతుకున్నారని చెప్పి అందరూ డౌట్ లో ఉండగా ఇది జరిగిన నెక్స్ట్ డే అంటే 25th ఫిబ్రవరిన బోనీ కపూర్ వాళ్ళ చిన్న తమ్ముడైన సంజయ్ కపూర్ అఫీషియల్ గా నిజంగానే శ్రీదేవి గారు ఇప్పుడు మనతో లేరు, ఆమె హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చాలా మంది జనం శ్రీదేవి గారి ఏజ్ ని దృష్టిలో పెట్టుకుని మేబీ నిజంగానే జరిగి ఉంటదేమో అని చెప్పి అనుకున్నారు. కానీ దుబాయ్ లో ఏంటంటే హాస్పిటల్లో తప్ప బయట ఎక్కడ చనిపోయినా కానీ అది సస్పిషియస్ డెత్ గానే కన్సిడర్ చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తారు. అయితే ఎప్పుడైతే ఎంక్వైరీ పడిందో ఈ విషయం తెలిసిన జనం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏదో తప్పుగా జరిగే ఉంటది అని చెప్పి అనుకోవడం మొదలు పెట్టారు. అండ్ ఇలా అనుకోవడం కాస్త 26th ఫిబ్రవరిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చేసరికి ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకు అంటే అప్పటి వరకు కూడా కార్డియాక్ అరెస్ట్ అని చెప్పి చెప్తున్నారు కానీ ఈ రిపోర్ట్స్ లో మాత్రం వాటర్ లో మునిగిపోయి చనిపోయారు అని చెప్పి వచ్చింది. దాంతో ఆ రోజు ఆమెని ఆఖరిగా చూసిన పర్సన్ బోనీ కపూరే అవ్వడం అండ్ అతను ఇండియా వచ్చేసి మళ్ళీ కరెక్ట్ గా అదే రోజు అక్కడికి వెళ్లడం అండ్ అలా వెళ్లిన రోజే ఆమె చనిపోవడంతో ఇతనే చేసి ఉంటాడు అని చెప్పి జనంలో డౌట్ స్టార్ట్ అయింది. అయితే న్యూస్ వాళ్ళు కూడా ఒక్కో దాంట్లో ఒక్కోలా రాస్తున్నారు. అయితే ఇండియాలో ఈ కేసు ఇంత సెన్సేషన్ అవడంతో దుబాయ్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించింది. దాంతో దుబాయ్ పోలీసులు దీన్ని చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కూడా ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆమె బ్లడ్ లో ఆల్కహాల్ కూడా ఉంది అండ్ ఆమె డ్రౌనింగ్ వల్లే చనిపోయారు అని చెప్పి లెటర్ రిలీజ్ చేశారు. అయితే ఈ లెటర్ లో కూడా డ్రౌనింగ్ స్పెల్లింగ్ ని తప్పు రాశారు. దీనికి కూడా జనానికి చాలా డౌట్స్ వచ్చాయి. ఇక్కడ ఈ చిన్న మిస్టేక్ ని చూడని వీళ్ళు ఎలా ఈ కేసుని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేశారు అంటే నమ్మాలి అని చెప్పి జనం అనుకోవడం మొదలు పెట్టారు. కాకపోతే అఫీషియల్ గా జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగి ఉంటది అని చెప్పి చెప్తున్నారు అంటే మేబీ శ్రీదేవి గారి ఒంట్లో ఉన్న ఆల్కహాల్ వల్ల
లేదంటే ఆమె బాడీలో ఆల్రెడీ ఉన్న ఏదైనా ప్రాబ్లం వల్ల ఆమె సడన్ గా బాత్ టబ్ లో ఉండగా అన్కాన్షియస్ అయిపోయి కరెక్ట్ గా నోస్ అండ్ మౌత్ వాటర్ లో సబ్మర్జ్ అయిపోయిన తర్వాత కదలలేని సిచ్యువేషన్ లో ఆమె చనిపోయారు అని చెప్తున్నారు. సో ఇలా ఈ కేసుని అయితే క్లోజ్ చేశారు. అండ్ ఇన్సిడెంట్ జరిగిన 2 రోజులకి అనిల్ అంబానీ పంపిన స్పెషల్ జెట్ లో శ్రీదేవి గారిని ఇండియాకి తీసుకొచ్చారు. ఇక్కడే ఆమెకి అంత్యక్రియలు కూడా జరిగాయి. అయితే ఇప్పటికీ కూడా జనం ఆమె న్యాచురల్ గా చనిపోయింది అంటే నమ్మడానికి రెడీగా లేరు. దానివల్లే చాలా స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి. అండ్ అలా వచ్చిన వాటిలో ఒకటే ఈ సునీల్ సింగ్ చేసింది కూడా. ఈయన కోర్టులో అయితే ఇవన్నీ చెప్పాడు, కానీ ఇందులో వేటికైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి అడిగితే లేవు, వాటిని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి తీసుకురావాలి అని చెప్పాడు. దాంతో కోర్టు కూడా దుబాయ్ పోలీస్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇందులో ఎలాంటి మిస్టేక్ కూడా లేదు, మరి దేన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేపించాలి అని చెప్పి ఈ ప్లీని కొట్టేశారు. అయితే ఆ హోటల్లో పనిచేసే ఒక పర్సన్ తను వెళ్లి చూసేసరికి శ్రీదేవి గారు అసలు బాత్ టబ్ లోనే లేరు. అసలు ఆమె ఒంటి మీద చిన్న వాటర్ డ్రాప్ కూడా లేదు, ఆమె నేల మీద మాత్రమే పడిపోయి ఉంది అని చెప్పింది కూడా ఈ సునీల్ సింగే. కానీ అతను ఎవరనే దానికి కూడా సమాధానం చెప్పలేదు. ఈవెన్ కోర్టు ఏం చెప్తుంది అంటే దుబాయ్ పోలీస్ బోనీ కపూర్ కి పాలిగ్రఫీ టెస్ట్ కూడా చేశారంట. సో ఈ కేసునైతే సుప్రీం కోర్టు కొట్టేసింది. కాకపోతే ఇప్పటికీ కూడా ఇందులో కొన్ని అనాన్సర్డ్ క్వశ్చన్స్ అలాగే మిగిలిపోయి, అందులో కొన్ని చెప్తాను నేను ఇప్పుడు. అసలు బోనీ కపూర్ ఇండియాకి వచ్చేస్తే ఎందుకు అతని వెనకే కేవలం కొన్ని గంటల గ్యాప్ లోనే ఖుషి కూడా ఇండియాకి వచ్చేసింది. ఆమెకు కూడా షాపింగ్ అంటే ఇష్టమే కదా, ఎందుకని జర్నీ చేసి వచ్చిన బోనీ కపూర్ కాకుండా ఆల్రెడీ రూమ్ లో ఉన్న శ్రీదేవి గారు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను తర్వాత బయటికి వెళ్దాము అని చెప్పారు. ఎందుకని బోనీ కపూర్ పోలీసులకి అండ్ అంబులెన్స్ కి కాకుండా ఇండియాలో ఉన్న ఒక పొలిటీషియన్ కి కాల్ చేశాడు. ఆమె బ్లడ్ లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉన్నా కానీ అది ఒక మనిషి అన్కాన్షియస్ అయిపోయే స్టేజ్ లో లేదు అని చెప్తున్నారు కదా. మరి ఎందుకని కేవలం 5 అడుగులు ఉండే బాత్ టబ్ లో 5 అడుగుల 7 అంగుళాలు ఉండే శ్రీదేవి గారు మునిగిపోయి చనిపోయారు. ఎందుకని ఆవిడ హోటల్ రూమ్ లోకి వెళ్ళిన నెక్స్ట్ మినిట్ నుండి అస్సలు బయటికి రావడం మేము చూడలేదు అని చెప్పి హోటల్ వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ అక్కడ ఉన్న 2 రోజులు కూడా కనీసం ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోలేదంట. మరి ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాతే చనిపోతే బోనీ కపూర్ వెళ్ళి చూసాడా, లేదంటే ఇంకేదైనా జరిగిందా ఇక్కడ? ఇలా ఒకటి కాదు చాలా క్వశ్చన్స్ అలా ఉండిపోయాయి. అందులో చాలా వాటికి ఆన్సర్స్ అయితే దొరకలేదు. అయితే దీనికి అందరూ అనుకునే ఆన్సర్ ఏంటి అంటే బోనీ కపూరే కావాలి అని చెప్పి ఇది చేశాడు. అండ్ దీని తర్వాత అతనికి అండ్ దావూద్ కి ఉన్న కనెక్షన్స్ ని యూజ్ చేసుకుని దావూద్ అప్పటికే దుబాయ్ లోని అఫీషియల్స్ ని చాలా మందిని గ్రిప్ లో పెట్టుకుని ఉన్నాడు కాబట్టి అతను ఈ కేసుని క్లోజ్ చేయించేయడానికి చాలా ట్రై చేశాడు అని చెప్తారు. అయితే ఆ ఇన్సూరెన్స్ ఉంది అనే దానికి కూడా ఎలాంటి ప్రూఫ్లు లేవు కాబట్టి మరి ఇంకా చంపడానికి ఏం రీజన్ ఉంది అని చెప్పి అడిగితే ఇంకొంతమంది చెప్పే ఆన్సర్ ఏంటి అంటే అప్పటికి శ్రీదేవి గారు తను చేపించుకున్న సర్జరీస్ వల్ల కానీ లేదంటే ఆల్కహాల్ వల్ల కానీ బ్లాక్అవుట్ అయిపోయి చనిపోయి ఉంటారు. కానీ ఆ విషయం బయటికి తెలిస్తే ఆమెకి ఉన్న ఇమేజ్ పోతది అని చెప్పి బోనీ కపూర్ అది జరగడానికి ఇష్టపడక దాన్ని కవరప్ చేయడం కోసం దావూద్ అండ్ అక్కడ ఉన్న అఫీషియల్స్ తో కలిసి ఆమె డెత్ ని ఇలా మునిగిపోయి చనిపోయింది అని చెప్పేలా చేపించాడు అని చెప్తారు. అయితే కపూర్ ఫ్యామిలీ మాత్రం ఇందులో ఏ ఒక్క దానికి కూడా ఆన్సర్ ఇవ్వడానికి కానీ ఇంకా మాట్లాడడానికి కానీ ఏమీ అక్నాలెడ్జ్ చేయలేదు. ఎక్సెప్ట్ ఇది జరిగి చాలా ఇయర్స్ కి బోనీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో ఆమె రీసెంట్ గా చాలా ఎక్కువగా డైట్ చేసేది, అసలు ఎంత కాన్షియస్ అంటే ఆయిల్ కొంచెం టచ్ అయినా కానీ తినేది కాదు. సో ఈ ఎక్సెసివ్ డైట్ అండ్ ఫుడ్ సరిగ్గా తినకపోవడం వల్లే ఆమె కొన్నిసార్లు కళ్ళు తిరిగి కూడా పడిపోయేది. మేబీ అలాంటిదే జరిగి ఉండొచ్చు అన్నారు. బట్ ఇందులో కూడా చాలా క్వశ్చన్స్ ఉండిపోయాయి. ఏంటంటే అంత కాన్షియస్ గా ఉండే ఆవిడ మరి డ్రింక్ ఎలా చేశారు అని చెప్పి. సో మేబీ అసలు అక్కడ ఏం జరిగింది అని చెప్పి మనకి ఎప్పటికీ తెలియదేమో. అండ్ మేబీ ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే రిలేటివ్స్ ఎవరు కూడా దీని మీద అబ్జెక్షన్ చెప్పలేదు అంటే ఇది యాక్సిడెంటే అనుకుని ఆగిపోయారా, లేదంటే అసలు ఇంటర్నల్ గా ఏం జరిగిందనే విషయం మాత్రం మనం ఎంత ఆలోచించినా ఎంత ప్రూఫ్లు వెతికినా కానీ ఇప్పటికీ అన్సాల్వ్డ్ గా మిగిలిపోయింది కేసు. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. అండ్ వీడియోని ఎక్కడి వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు చేసే షేర్సే మనకి చాలా పెద్ద సపోర్ట్ ఇస్తాయి. ఈ వీడియోకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ కానీ లేదంటే ఇక్కడ పెట్టకూడని లింక్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా. సో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీలో ఎవరికైనా స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టాను. సో చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.